Hello students, welcome to my YouTube channel. Today in this video, degree first semester లో ఉన్న యూనిట్ 1 కోరమండల్ ఫిషర్స్ ఈ పోయం ని నోట్స్ ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, సో కోరమండల్ ఫిషర్ అనేది మనకి యూనిట్ 1 లో వచ్చిన ఫస్ట్ పోయం. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో క్లాస్. First, Coromandel Fishers. Coromandel Fishers is a famous poem by Sarojini Naidu. The poem presents the life of fishermen and their close relationship with the nature. So, ఈ Coromandel Fishers అనేది Coromandel అనేది మనకు ఒక కోస్ట్ నేమ్, మన ఇండియాలో ఉన్న ఒక కోస్ట్ నేమ్. ఆఫ్ కోర్స్ మన పోయెట్ కూడా సరోజినీ నాయుడు ఇండియన్. సో షీ ప్రెజెంట్స్ ది లైఫ్ ఆఫ్ ఫిషర్మెన్, అంటే ఒక జాలర్లు మన ఫిషర్మెన్ తాలూకా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అండ్ దేర్ రిలేషన్షిప్ విత్ ద నేచర్. సో ఈ ఫిషర్మెన్ తాలూకా రిలేషన్ అంటే ప్రకృతితో వాళ్ళు ఎలా మమైకమై ఉంటారన్న దాన్ని ఈ పోయంలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ద పోయెట్ కాల్స్ అపాన్ ద ఫిషర్మెన్ టు రైజ్ early in the morning and go into the sea to earn their living. సో ఇందు పోయంలోనే స్టార్టింగ్ లైన్స్ లోనే స్టాంజాలోనే క్లియర్ గా సరోజినీ నాయుడు చెప్తారు, రైజ్ బ్రదర్స్ రైజ్. సో దట్ మీన్స్ ద పోయిట్ కాల్స్ అపాన్ ది ఫిషర్మెన్ రైజ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. సో మనలాగా 8 గంటలకి 10 గంటలకి ఆఫీసులకి వెళ్ళే జాబ్ కాదు ఫిషర్మెన్, దే గో ఇన్ టు ద సీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. సో టు ఎర్న్ దేర్ లివింగ్, వాళ్ళు బతకడానికి కావాల్సిన డబ్బుని సంపాదించుకోవాలంటే వాళ్ళు ఫిష్ని సంపాదించాలి. ఫిషెస్ క్యాచ్ చేయాలంటే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ తెల్లవారుతుండగానే వెళ్ళాలి. వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా ఎర్లీ మార్నింగ్తోనే మొదలవుతుంది. ద పోయం ఈజ్ ఫుల్ ఆఫ్ బ్యూటిఫుల్ ఇమేజెస్ ఆఫ్ ద సీ, స్కై, విండ్, క్లౌడ్స్, వేవ్స్, నేచురల్ సీనరీ. ఈ పోయంలో మన పోయెట్ సరోజినీ నాయుడు సో సముద్రాన్ని, ఆకాశాన్ని, విండ్ని, క్లౌడ్స్ని, వేవ్స్ అంటే అలల్ని, వీటన్నిటిని చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. At the beginning of the poem, the poet asked the fisherman to rise. Already మీకు చెప్పాను, rise because the morning is about to come. The sky which was sleeping during the night has awakened, is welcoming the morning light. Like the morning sea wind is calm after the stormy night, the poet compares the quiet wind to a child that cried throughout. ఇప్పుడు ఈ డార్క్ లో ఉన్నదంతా కూడా మనకు పోయంలో ఉన్న యాజ్ ఇట్ ఈజ్ లైన్స్. ఇక్కడ ఏం చెప్తున్నాడు, చైల్డ్ దట్ క్రైడ్ త్రూ అవుట్ ద నైట్ అండ్ హ్యాస్ నౌ బికమ్ సైలెంట్. అంటే రాత్రంతా చిన్నపిల్లలు మనకి రాత్రంతా నిద్రపోకుండా రాత్రంతా అల్లరి చేసి పడుకోకుండా ఏడ్చి చేసి మనం పడుకోలేసరికి గమ్మని వాళ్ళు సైలెంట్గా పడుకుంటారు. అలాగా సముద్రపు అలలు రాత్రంతా హోరెత్తించేస్తాయి. స్ట్రామీ నైట్, రాత్రంతా ఎలా ఉంటుంది, సముద్రపు అలలు పోటు చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల చిన్నపిల్లడితో కంపేర్ చేశాడు. చిన్నపిల్లడు ఎలాగైతే రాత్రంతా అల్లరి చేసి ఉదయాన్ని ఎలాగైతే కామ్గా పడుకోపోతాడో, జస్ట్ లైక్ దట్ ద సీ విండ్, ఉదయాన్నే మార్నింగ్ ఎలా ఉంది సీ విండ్, చిన్నపిల్లలాగా చాలా ప్రశాంతంగా చిన్నపిల్లడు ఎలాగైతే పడుకోపోతాడో, రాత్రంతా అల్లరి చేసింది ఈ పిల్లడేనా అన్నట్లుగా ఉన్నట్లుగా సముద్రం కూడా మార్నింగ్ ఎలా ఉంటుంది, చాలా ప్రశాంతంగా మన ఫిషర్మెన్ని వెల్కమ్ చెప్తుంది. ద పోయిట్ ఆస్క్ ది ఫిషర్మెన్ టు టేక్ దేర్ నెట్స్ అండ్ బోట్స్ గో ఇన్ టు ద సీ. ఏమంటున్నారు, పోయిట్ ఏం చెప్తుందంటే మీ నెట్స్ అంటే ఫిషింగ్ నెట్స్, బోట్స్ని పట్టుకొని సముద్రంలోకి ఆహ్వానిస్తుంది. షీ కాల్స్ దెమ్ ద కింగ్స్ ఆఫ్ ద సీ. చూడడానికి వీళ్ళు ఫిషర్మెన్నే, బట్ దే ఆర్ ద కింగ్స్ ఆఫ్ ద సీ. కంపారిజన్ అంటే సముద్రానికి వీళ్ళదే, సముద్రం అంతా ఆధిపత్యం వీళ్ళదే అన్నట్లుగా పోయెట్ ఫిషర్మెన్ని అభివర్ణిస్తుంది. ఎందుకు, బికాస్ ద సీ ప్రొవైడ్స్ దెమ్ విత్ ఫిష్ అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్. ఇక్కడ సముద్రపు సంపద అంటే ఏంటి, ఇక్కడ ఫిష్. సో ఈ సంపదను దోచుకునే వాళ్ళు
దోచుకోవడం అంటే దాని అర్థం సంపాదించుకునే వాళ్ళు. ఎవరు? ఫిషర్మ్యాన్. సో వీళ్ళని ఎలా పోలుస్తుంది? ఈ సంపదనంతటిని సొంతం చేసుకునే కింగ్స్ ఎవరు? ఫిషర్మ్యాన్. అంటే వాళ్ళు చేసే వృత్తిని, వాళ్ళు చేసే పనిని కింగ్స్ లాగా పోలుస్తున్నారు. Therefore, the fishermen have a special relationship with the sea. సముద్రంతో చేపలు పట్టే వాళ్ళకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఇన్ సెకండ్ స్టాంజా ద పోయిట్ ఎంకరేజెస్ దెమ్ టు హరీ. సెకండ్ స్టాంజాలో ఏం చెప్తుంది? తొందరపడుతుంది పోయిట్. ఏమని? ద కాల్ ఆఫ్ ద సీగల్స్. సీగల్స్ అంటే ఇవి సముద్రం మీద ఉన్న ఫిషింగ్, చేపలను పట్టుకు తినే ఒక రకమైన పక్షులు అనమాట. ఇండికేట్స్ దాట్ మార్నింగ్ హ్యాస్ అరైవ్డ్. ఎందుకంటే సీగల్స్ అనేవి సముద్రం మీద ఎగురుతాయి. ఈ పక్షులకున్న గొప్ప నేచర్ అంటే ఎక్కడ చేపలు ఉంటాయో అక్కడ ఈ సీగల్స్ ఉంటాయి. సో ఈ సీగల్స్, ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఈ సీగల్ ఫోటో పెడతాను చూడండి. సీగల్స్ అనేవి ఉన్న ప్లేస్ని వీళ్ళు అదొక రకమైన GPS ట్రాకింగ్ లాంటి అనమాట. ఈ సీగల్స్ ఎక్కడైతే ఎగురుతుంటాయో అక్కడ ఖచ్చితంగా చేపలు అనేవి ఉంటాయి అని ఇండైరెక్ట్గా మన ఫిషర్మెన్కి తెలుస్తుంది. సో ఈ సీగల్స్ బయలుదేరుతాయి. సో ఫిషర్మెన్ కూడా ఎర్లీ మార్నింగే బయలుదేరాలి. షీ డిస్క్రైబ్స్ ద సీ యాజ్ దేర్ మదర్, క్లౌడ్స్ యాజ్ దేర్ బ్రదర్స్ అండ్ ద వేవ్స్ దేర్ క్యాంపేనియన్. ఇది ఈ డార్క్ ఉన్న లైన్స్ అన్ని కూడా మన పోయంలో ఉన్న ఒరిజినల్ లైన్స్. సీ యాజ్ దేర్ మదర్, సముద్రాన్ని అంటే ఈ ప్రకృతిని మనకున్న రిలేషన్స్తో పోలుస్తుంది పోయిట్. సీ అనేది మదర్ లాగా హక్కును చేర్చుకుంటుంది. క్లౌడ్స్ మన బ్రదర్స్ లాంటివి. ఏంటంటే సముద్రం మీద వెళ్ళే ఈ ఫిషర్మెన్ అందరికీ కూడా సముద్రం పైన ఉన్న క్లౌడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడు అకస్మాత్తుగా ఏ తుఫాన్ వస్తుందా ఏంటన్నది వాళ్ళకు ఒక రకమైన భయం ఉంటుంది. అందువల్ల క్లౌడ్స్ దేర్ బ్రదర్స్ అండ్ వేవ్స్ దేర్ క్యాంపేనియన్. అంటే ఇక్కడ నేచర్తో సీ ఫిషర్మెన్కు ఉన్న రిలేషన్ ని చెప్తుంది. దీస్ ఎక్స్ప్రెషన్స్ షో ద క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ ది ఫిషర్మెన్ అండ్ నేచర్. ద సీ గివ్స్ దెమ్ ఫుడ్ అండ్ సపోర్ట్ దేర్ లైవ్స్. సో సీ అనేది చెప్పాను కదా, ఇక్కడ ఆల్రెడీ సీని వాళ్ళు ఎలా పోలుస్తున్నారు? మదర్తో పోలుస్తుంది పోయిట్. అంటే తల్లిలాగా వాళ్ళకి కావాల్సిన తిండినిచ్చి ఆదుకుంటుంది. ద పోయిట్ ఆల్సో టెల్స్ దెమ్ నాట్ టు ఫియర్ ద డేంజర్స్ ఆఫ్ ద సీ బికాస్ సీ గాడ్ విల్ ప్రొటెక్ట్ దెమ్. సో వీళ్ళకి సముద్ర దేవుడు తల్లితో పోల్చిన సముద్ర దేవుడు వీళ్ళని ఎల్లప్పుడూ వాళ్ళని కాపాడుతాడు. ఎందుకంటే సముద్రమే వాళ్ళకి ఏం చేయాలన్నా చేస్తుంది అని వాళ్ళ పోయిట్ తాలూకా భావం. ఇన్ ద ఫైనల్ స్టాంజా the poet describes the beautiful pleasures of life on land. ఇక్కడ సముద్రం మీద ఉన్న ప్రకృతితోని పోల్చినది. ఇప్పుడు థర్డ్ స్టాంజాకి వచ్చేసరికి ఎలా పోలుస్తుంది? ద పోయిట్ డిస్క్రైబ్స్ ద బ్యూటిఫుల్ ప్లెజర్స్ ఆఫ్ లైఫ్ ఆన్ ల్యాండ్ సచ్ యాజ్ ద షేడ్ ఆఫ్ కోకోనట్ ట్రీస్. అంటే సముద్ర పొడ్డున్న ఈ కొబ్బరి చెట్ల నీడలు, ఫ్రాగ్రెన్స్ ఆఫ్ మ్యాంగో ట్రీస్, మూన్లిట్ శాండ్స్ అంటే పౌర్ణమి వెన్నెల్లోని ఇసుక తిన్నెల అందం, అండ్ వాయిసెస్ ఆఫ్ లౌడ్ వన్స్. ఈ జాలర్లు ఎక్కడ ఉంటారు? వీళ్ళందరూ కూడా సముద్ర పొడ్డునే వాళ్ళు గుడిసెలు వేసుకుని ఉంటారు. ఈ అందం అంతా, ఈ ప్రకృతి అందం అంతా వాళ్ళ తాలూకా సొంతం. ఓకే, సో హౌఎవర్ షీ సేస్ దట్ ద జాయ్ ఆఫ్ ద సీ ఇస్ గ్రేటర్ ద కిస్ ఆఫ్ ద స్ప్రే. ఇక్కడ కిస్ ఆఫ్ ది స్ప్రే అంటే, ఇక్కడ స్ప్రే అంటే ఏంటి? అలలు, సముద్రపు అలలు ఎగిరి వచ్చినప్పుడు కొన్ని తుంపర్లు మన మీద వచ్చి పడుతుంటాయి. దాన్ని ఇక్కడ పోయిట్ ఎలా పోలుస్తుంది? కిస్ ఆఫ్ ద స్ప్రే. ఎంతో చక్కటి వర్డింగ్ యూజ్ చేయడం జరిగింది. ద డాన్స్ ఆఫ్ ది ఫోమ్. సముద్ర చివరి అంచులో మనకి ఈ అలల వల్ల వచ్చిన నురగ ఫామ్ అవుతుంది. దాన్ని ఆమె ఎలా పోలుస్తున్నారు సరోజిని నాయుడు? డాన్స్ ఆఫ్ ది ఫోమ్. సో రిప్రజెంట్స్ ది ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది వర్కింగ్ ఇన్ ద సీ. సముద్రపులో ప్రమాదాలు ఉంటాయని ఇక్కడ చెప్పినా కూడా సముద్రపు తీరాన్న సముద్రంతో వీళ్ళకున్న మమేకమైనటువంటి భావనతో పాటు సముద్రంలో ఉన్న సరదాన్ని, ఆనందాన్ని, ఎక్సైటింగ్ని చాలా క్లియర్గా సరోజిని నాయుడు ఈ పోయంలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఫైనల్లీ ద పోయిట్ ఆస్క్స్ ద ఫిషర్మెన్ టు సెయిల్ టువర్డ్స్ ద హారిజన్. హారిజన్ అంటే ఏంటి? మన సముద్రం ఒడ్డున మనం నిలబడి చూస్తే భూమి ఆకాశం, ఎర్త్ అండ్ భూమి ఆకాశం అనేది రెండు కలిసిపోయినట్లుగా కనిపిస్తుంది. దాన్ని హారిజన్ అంటాం. కానీ ఇది యాక్చువల్లీ ఇది ఇల్యూజన్. సో ద హారిజన్ సింబలైజెస్
ఫిషర్మెన్ ద పోయిట్ ఆస్ ది ఫిషర్మెన్ టు సెయిల్ టువర్డ్స్ ది హారిజన్. ప్రపంచపు అంచుల వరకు వెళ్ళండి అంటుంది. అంటే జనరల్గా ప్రపంచపు అంచు అనేది ఎక్కడ ఉండదు, కానీ తను ఏం చెప్తుందంటే ద హారిజన్ సింబలైజర్స్ ఇన్ఫినిటీ అండ్ ఎండ్లెస్ పాసిబిలిటీస్. సముద్రంలో బోల్డ్ అంత ఉంది మనకి. సో పాసిబిలిటీస్ అండ్ ఇన్ఫినిటీ, ఎండ్లెస్. సముద్రం చాలా విశాలవంతమైనది, మీకు కావలసిన సంపదల్ని ఇస్తుంది. యు sail towards the horizon. Overall, the poem celebrates the courage, hard work and adventurous spirit of fishermen. సో ఫిషర్మెన్ లైఫ్ స్టైల్ అంత ఈజీ కాదు, దానికి ఎంతో కరేజ్ కావాలి. దే హార్డ్ వర్క్, ఎందుకంటే ఎప్పుడో తెల్లారితేనే వాళ్ళు సముద్రంలోకి వెళ్తారు. ఎన్నో ఆటుపోట్లని, తుఫాన్లని, అన్నిటినీ డేంజరస్ థింగ్స్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ద స్పిరిట్ ఆఫ్ ఫిషర్మెన్ అండ్ ద డీప్ బాండ్ విత్ ద నేచర్. ఈ ఫిషర్మెన్కి వాళ్ళకి నేచర్తో ఉన్న దగ్గర సంబంధాన్ని ఆల్రెడీ మనకి పై లైన్లో చెప్పాను. సీ ఈజ్ ద మదర్, క్లౌడ్స్ ఆర్ దేర్ బ్రదర్స్ అండ్ ద వేవ్స్ ఆర్ దేర్ క్యాంపెనియన్స్. అంటే ఈ పోయెట్ మనకి సరోజినీ నాయుడు ఏం చెప్తున్నారంటే ఈ ఫిషర్మెన్కి ఉన్న ఆ బాండ్ విత్ ద నేచర్ అన్నదాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. స్టూడెంట్స్, ఈ వీడియోని మీకు పాజ్లో పెట్టుకొని ఈ వీడియోని మీరు ఏం చేస్తారంటే ఈ సమ్మరీని మీరు నోట్ చేసుకోండి. డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ గెటింగ్ ది హైయెస్ట్ marks. And also, if you like my video class, you please do subscribe, like and share in your student group. Thank you.